తిమోతి కూడా బలహీనుడే సేవలో. ఎంత పిరికోడండి తిమోతి. నా ప్రియమైన బిడ్డలారా చదవండి, వాక్యంలో ఏం రాయబడిందంటే తిమోతి గురించి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. 4:14 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14. అపోస్తుడైన పౌలు ద్వారా మార్పు చెంది బాప్తిస్మం పొంది దేవుని సేవ పిలుపు పొందిన తర్వాత దేవుని సేవకు వచ్చిన వాడు తిమోతి. పౌలుకి చాలా ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు, పౌలుకి దగ్గరగా ఉండేవాడు ఈ తిమోతి. కానీ ఈ తిమోతి కూడా పిరికివాడే. ఏమని రాయబడింది అక్కడ? చదువు. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, గట్టి చదువు నాయన. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచనం మూలము నీకు అనుగ్రహింపబడి, ప్రవచనం వలన నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అనేక మంది అందరికీ తేటగా కనబడి దేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు? ఏ వరం ఇచ్చాడు? మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. స్పష్టంగా లేదు, మైకులో స్పష్టంగా చదవట్లే ఈ మనిషి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, పెద్దలు హస్త నిక్షేపణ చెయ్యగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీలో ఉన్న వరాన్ని అలక్ష్యము చేయకము అంటే తిమోతి వరము పొందిన, చూడండి, బలహీనుడే. ఎట్ట బలహీనుడు? పిరికితనములో బలహీనుడు, ధైర్యములో బలహీనుడు. ధైర్యము లేదు. అందుకని దానికి అనుసంధానంగా ఇంకొక వాక్యం కూడా చెప్తాను, చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు స్పష్టంగా చదవాలా. దేవుని స్తోత్రం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. తిమోతికి 2 పత్రికలు రాశాడు పౌలు. 2 పత్రికలు ఏమంటున్నాడంటే దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మని ఇయ్యలేదంట. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అల్లెలు చెప్తున్నారు చూడండి, నోరు తిరుగుతున్నారు, ఒక్కొక్కరు కప్పలు తెరిచినట్టు తిరుగుతున్నారట. అల్లెలు చెప్పండి రా బాబు అంటే కప్పలు తెరిచినట్టు తిరుగుతారు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. అక్కడ తిమోతి ఎంత పిరికివాడో అందుకని పౌలు అది గుర్తెరిగి ఈ పత్రిక రాస్తున్నాడు. అబ్బాయి నీకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. పెద్దలు హస్త నిక్షేపణ చేశారు కదా, హస్త నిక్షేపణ జరగటం వలన నీకు ఒక వరం వచ్చింది. ఆ వరాన్ని నువ్వు పిరికితనంతో పోగొట్టుకుంటున్నావు కాబట్టి దాన్ని వాడుకో, పదును పెట్టుకొని ఉపయోగించుకో. నీకే తలాంత ఇచ్చాడో దేవుని స్తోత్రం కలుగును గాక. పాటలు పాడే తలాంత ఇచ్చాడా? వాడుకో. వాక్యం చెప్పే తలాంత ఇచ్చాడా? వాడుకో. దేవుని స్తోత్రం. స్వస్థపరిచే తలంతో ఇచ్చాడా? వాడుకో. పిరికోడు అయితే ఏ పని చేయలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా వల్ల ఏమైద్దయ్యా, నా వల్ల ఏమైద్దయ్యా, భయస్తుడంట. అందుకని 2 పత్రికలు ధైర్యపరుస్తున్నాడు. ఓయ్ తిమోతే, వరం ఇచ్చాడు దేవుడు. దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. చెప్పండి ఆ మాట అందరూ ఒకసారి. దేవుడు మనకి, ఇప్పుడు తిమోతిలో ఉన్న బలహీనత ఏంటి? పిరికితనం. గిద్యోనులో ఉన్న బలహీనత ఏంటి? పిరికితనం. పిరికి వాళ్ళని దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసే వారికి వాడుకున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిరికి వాళ్ళని గొప్ప గొప్ప కార్యాలు చేసే వారికి వాడుకుంటున్నాడు దేవుడు. పౌలు దగ్గర చాలామంది ధైర్యస్తులు ఉన్నారు, కానీ పౌలుకి పిరికోడు అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకనంటే పౌలుకి ప్రియ కుమారుడుగా ఉన్నాడంట తిమోతి. అయితే ఇలాంటి పిరికివాడిని దేవుడు ఎంత బలపరిచాడంటే జైలుకు పంపించినా భయపడనంత ధైర్యస్తుడిగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చిన్న సమస్యకే భయపడే ఈ తిమోతి జైలుకి వెళ్ళినా భయపడనంత గొప్ప ధైర్యంతో దేవుడు అతను నింపాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వాక్యంలో అంటాడు చూడండి. 16:10 అండి. 16:10. దేవుని స్తోత్రం కలుగును గాక. తిమోతి వచ్చిన ఎడల
తిమోతి మీ యొద్దకు వచ్చిన ఎడల అతను మీ యొద్ద నిర్భయుడై ఉండునట్టు చూచుకొనుడి. ఈ సంఘంతో ఆ మాట చెప్పాడు. ఓ విశ్వాసులారా, నేను ఒక బెదర్ను పంపిస్తున్నాను నీ దగ్గరికి. మీ దగ్గరికి ఎవరిని పంపిస్తున్నా? ఇటు చూడండి ఎవరిని పంపిస్తున్నా? ఒక బెదర్ను పంపిస్తున్నా. మీరు అన్నారనుకో అదురుకొని చేస్తాడు. దాని స్తోత్రం. అతను మీ యొద్దకు వచ్చినప్పుడు నిర్భయుడై ఉండాలి. ఏ భయుడై అంటే భయం లేకుండా ఉండేటట్టు మీరు చూసుకోండి. ఎందుకంటే తిమోతి ఎవరంట? పిరికివాడు, ధైర్యం లేనివాడు. అందుకని అతను మీ బ్రాంచికి పంపిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అతనికి చిన్నదానికి పెద్దానికి భయపడతా ఉంటాడు. వాస్తవాన్ని మీరు అనుకోవచ్చానా? అసలు పిరికొండి దేవుడు అట్టు ఎన్నుకున్నాడని వాడుకుంటాడు. ఏం చేస్తా? పిరికొన్ని నిలబెడతాడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పాలి. నాకు ఒక తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడండి. ఆయనకి చేతబడి శక్తుల మీద భయంకరమైనటువంటి యుద్ధం చేసే పవర్ ఉంది ఆయనకి. కానీ చిన్న పిచ్చుక సుయ్యన్న కూడా భయపడతాడు ఆయన. మళ్ళీ దేవుని స్తోత్రం కలుగును గాక. చేతబడి కేసులంటే వాస్తవానికి ఆయన ముందు ఈ గుంటూరు జిల్లాలో ఎవరు జాలరు ఆయన దెబ్బకి. నేను కూడా ఒప్పుకుంటా, ఆయనకి అంత గొప్పవారం ఉంది. కానీ ఆయన శరీర తత్వంలో పిరికోడు. ప్రతిదానికి అడుగడుగును భయపడతా ఉంటాడు. నేను ఒకసారి మనసులో అనుకున్నాను, నేను ఆయన్ని, ప్రభువా ఇలాంటి పిరికోండి నువ్వు మాంత్రిక కేసులని జయించగలిగినంత ఇంత గొప్ప వరం ఎట్టిచ్చావు ప్రభు అని అడిగా. దాని స్తోత్రం కలుగును గాక. అప్పుడే తిమోతి గురించి నాకు గుర్తొచ్చింది. తిమోతి కూడా ఎవరో పిరికోడే. ఆ విశ్వాసులు చెప్తున్నాడు, వాడు చాలా భయస్తుడు, మీ దగ్గర జాగ్రత్తగా నిర్భయుడే. అంటే అర్థం ఏంటి? భయం లేకుండా ఉండునట్లుగా ఎప్పటికప్పుడు అయ్యగారికి ధైర్యమైన తోపమేస్తుండాలి మీరు. దాని స్తోత్రం. అయితే ఇప్పుడు జైల్లోకి వెళ్ళి వచ్చేంత ధైర్యము తిమోతికి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి ఆ ఒక్క వాక్యం. దాని స్తోత్రం కలుగును గాక. తిమోతి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడిందండి. 13:23. మన సహోదరుడగు తిమోతికి, చూడండి మన సహోదరుడగు తిమోతికి ఏం కలిగిందంట? విడుదల కలిగింది. అంటే ఎక్కడి నుండి విడుదల కలిగింది? జైల్లో నుండి విడుదల కలిగింది. దేవుడి కోసం ఎక్కడ పోయి వచ్చాడు అయ్యగారు? ఇక జైల్లో నుండి రావటం సివిల్ డ్రెస్ వేసుకొని, ఈ సేవ వద్దు, పవులు వద్దు, సంఘాలు వద్దు, పాడొద్దు, వామ్మో నన్ను జైల్లో పడేశారు, మొదలే అదురుకొని చచ్చాను అక్కడ అని. ఇంక అటు నుండి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అలలా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సేవా స్థలంలోకి వచ్చాడు. చప్పట్ల కొట్టి గడికి చెప్పండి హల్లెలూయా. హెబ్రీయులకు పత్రిక రాస్తున్నాడు. ఓ హెబ్రీ విశ్వాసులారా, మన సహోదరుడు, నాకు ప్రియ కుమారుడు తిమోతి జైలు నుండి వస్తున్నాడు. ఎక్కడి నుండి వస్తున్నాడు అంటే పిరికోండి ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు దేవుడు. వాస్తవానికి ఇంతవరకు నేను జైలుకి వెళ్ళలేదండి, దేవుని దయ వల్ల. చేతుల పైకి ఎత్తి చెప్పాలి. పోలీసు వాళ్ళతో ఇట్లాంటి వాళ్ళతో కొంతమందితో నా స్నేహం ఉంది ఇప్పుడు కూడా. అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఉంది. ఈరోజు కూడా మాట్లాడాను నేను కొంతమందితో. దేవుని స్తోత్రం కలుగును కాక. కానీ జైలు అంటే ఈ చిన్న చిన్న స్టేషన్లు కాదండి. సబ్ జైళ్ళు, సెంట్రల్ జైళ్ళు, తర్వాత అదేంటారు ఏదో జైలు ఉంది కదండి, అండమాన్ జైలు, ఇంకోటి తిహార్ జైలు కఠినంగా ఉంటాయి జైలు. ఇప్పుడు మత ప్రచారం చేశాడని జైల్లో వేశారు. ఎవరిని? తిమోతిని. ఆ రోజు జైలు ఎలా ఉండేది తెలుసా? భూమి అడుగు భాగంలో కొండల్లో తొలిసేవాళ్ళు. కరెక్ట్గా 3-3.5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుండవు. చిన్న ప్రమిదలలో నూనె పోసి చిన్న ఒత్తి పెట్టి ఉంచుతారు. పెద్ద పెద్ద పందికొక్కులు, గబ్బిలాలు, బొద్దిగలు, ఎన్నో గలీజైనటువంటి పురుగులను తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో సంవత్సరాల తరబడి జైల్లో ఉండాలి. ఇప్పుడు ఈ పిరిగివాడిని దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు? జైలు దాకా తీసుకెళ్ళాడు. వాస్తవానికి నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలు కానీ సేవకులు కానీ ఎవరైతే ఎక్కువ భయపడుతున్నారో వాళ్ళనే ధైర్యపరచటానికి, భయం కలిగించే ఏరియాలో ఎక్కువ ఉంచుతాడు దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏమి నూరిపోయాలని? ధైర్యం నూరిపోయాలని. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవుని యొక్క సేవకు వచ్చినప్పుడు
నప్పుడే తినబెట్లారా. ప్రారంభం భద్రాచలం తీసుకెళ్ళాడు దేవుడు. భద్రాచలం తీసుకెళ్ళి మా మీద ఏ కేసు పడింది? వాక్యం చెప్తుంటే నక్సల్స్ కేసు పడింది. అప్పుడు ధైర్యపరిచాడు. ఆ తర్వాత మరలా చిత్తూరు తీసుకెళ్ళాడు. అక్కడ అయితే నక్సల్స్ అని అక్కడ కూడా చంపాలని చూశారు. చేతి కొబ్బరికాయలు ఇచ్చి యేసయ్య దేవుడు కాదని, ఇదిగో ఈ బొమ్మే దేవుడని కొట్టు అన్నట్టుగా మెడ మీద కత్తులు పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత గిద్దలూరు నా అనే వాళ్ళు ఎవరు ఉండరు. బ్రిడ్జి పక్కన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో పడేశారు. ఎన్ని తిప్పి 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 లాస్ట్ ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు. అంటే ఇన్ని ప్రాంతాలు ఏమి నూరిపోసాడు దేవుడు. అందుకని మీరు కూడా వెళ్ళాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కరు అండమానం పంపిస్తా, ఒకళ్ళ అండమానం, ఒకళ్ళ బోటాను. నిన్నైతే డైరెక్ట్గా నేపాల్ కాదు, నేపాల్ బాగానే ఉంది ఇప్పుడు. డైరెక్ట్ ఎక్కడ పంపాలి? రష్యా కమ్యూనిస్ట్ ఏరియా పంపాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, అయ్యా భయంకరమైన ఏరియాలో నన్ను ఏంది నాయన ఇక్కడ నలుపుతున్నావు అనుకుంటామేమో. కాదు కాదు. ఇక్కడ తిమోతిని జైలుకు పంపించి జైల్లో ఏమి నూరిపోసాడు దేవుడు? ధైర్యం నూరిపోసాడు. బయట నుండి రావటం పౌలు యొక్క కుతీలు పట్టుకోవాలా. దేవుని స్తోత్రం. సేవన్నని తీసుకొచ్చి చివరికి జైలు పాలు చేసావా? ఏ పాస్టర్ నువ్వు అల్లా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడంట? చదవండి ఆ వాక్యాన్ని. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 23వ వాక్యం చదువు. స్టార్టింగ్లో ఆత్మీయ కుమారుడు అయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు? సహోదరుడు అంటే ఏంటి? తోటి దాసుడు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. ఎవరో చూడండి, అతని ఆత్మీయత భక్తి కూడా దగ్గర పౌలుకి ఈక్వల్గా మారిపోతుంది. సేవ కూడా. దాని స్తోత్రం కలుగును గాక. ఏమని రాయబడిందంటే, మన సహోదరుడు తిమోతి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. విడుదల అంటే జైల్లో నుండి విడుదలైంది. మన తిమోతి వస్తున్నాడు. అయ్యో కొన్ని సంవత్సరాలు జైల్లో గడిపోతున్నాడు. హల్లెలూయా. ఏ అమ్మాయి కేసులోనో అబ్బాయి కేసులోనో ఏ హత్య కేసులో దొరికినోడు కాదు. సువార్త కొరకు జైలుకి వెళ్ళి వస్తున్నాడు. చప్పట్ల కొట్టి గడికి చెప్పండి. యేసయ్య కొరకు జైలుకి వెళ్ళి వస్తున్నాడు. యేసయ్య కొరకు సంఖ్యలు వేయించుకున్నాడు. యేసయ్య కొరకు జైలు కూడి తిని వస్తున్నాడు. యేసయ్య కొరకు జైలు ఖైదీల డ్రెస్ వేసుకున్నాడు. యేసయ్య కొరకు సంఖ్యలు అనుభవించాడు. అందుకనే ఆ తిమోతిని ధైర్యపరచడానికి 2వ తిమోతికి రాసిన పత్రిక 1:12 అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఓ తిమోతి, జైలుకి వెళ్ళింది నువ్వే కాదు, నేను కూడా వెళ్ళొచ్చా. 1:12 చదవండి ఒకసారి. 1:12 ఆ హేతువు చేత శ్రమలు అనుభవిస్తున్నాను. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను సిగ్గుపడను. ఒకసారి చెప్పండి అమ్మా మీరందరూ, అయ్యలారా అమ్మలారా, నేను నమ్మిన వానిని ఎరుగుదునని చెప్పండి ఒకసారి. ఆ హేతువును బట్టి శ్రమ అంటే ఏ హేతువును బట్టి? ఏ హేతువును బట్టి? సువార్తను గురించి సిగ్గుపడకుండా గ్రామాలు, పట్టణాలలో, వీధులలో, సమాజ మందిరాలలో, దేవాలయాల దగ్గర, పార్కుల దగ్గర, సంత వీధులలో సువార్త ప్రకటించి అనేక మందిని దయ్యపు శక్తుల నుండి విడుదల చేసి స్వస్థపరిచి అద్భుత కార్యాలు చేశాను గనుక జైలుకి వేశారు, జైల్లో పడేశారు. ఆ హేతువును బట్టి. ఏ హేతువా? ఏ హేతువా? దేవుడు పిలిచాడు ఉన్నతమైన పిలుపుతో. ఏ పిలుపుతో? ఆ హేతువును బట్టి శ్రమలు అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చినాడు అంటే అంత సులకనగా ఉంటుందండి అందరికి. ఈ రోజుల్లో అయితే ఏమంటారు తెలుసా? పౌలా, తిమోతి, అలా పాస్టర్ గారు చూడు, ఇల్లి పాస్టర్ గారు చూడు, ఏదో 4 మాటలు చెప్పుకుంటూ కడుపు పోసుకుంటూ ఎట్ట హాయిగా సేవ చేస్తున్నారు.
మీలాగా వాళ్ళు ఉన్నారా? కనీసం వాళ్ళకి జైలు ఏంటో కూడా తెలియదు. ఈ రోజున ఒక సత్యమైన సేవకుడు జైలుకి కానీ వెళ్ళొచ్చాడు అనుకోండి, ఏమంటారు తెలుసా? వాడు ఏదో అనరాని మాట అని ఉంటాడులే, ఏదో జరిగి ఉంటుందిలే, అందుకే పోయాడు. పౌలు వెళ్ళింది జైలుకి తప్పు చేసి కాదు, సువార్త కొరకు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అందుకే అంటున్నాడు, ఈ సంఖ్యల కొరకు నేను సిగ్గుపడను, ఈ జైలు కూడు కొరకు నేను సిగ్గుపడను. అదే ట్రైనింగు పౌలు ద్వారా కూడా అందింది తిమోతికి. మా గురువుగారు కూడా ఎన్ని అనుభవించి వచ్చినాడేగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకు, ఇబ్బందులన్నీ అనుభవించాడు కదా. చెబుతున్నాడు ఏమనంటే, మన సహోదరుడు జైలు నుండి వస్తున్నాడు, జైలు నుండి వస్తున్నాడు. అంటే దేవుని కొరకు హింసించబడటం, దేవుని కొరకు జైల్లో పడటం, దేవుని కొరకు బంధకాలు వేయబడటం, దేవుని కొరకు సంఖ్యలు వేయబడటం. ఎన్ని శ్రమల, బాధల, కష్టాలు పడ్డారు దేవుడి కోసం. ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఆ రోజు సేవకులకి, ఆ రోజు విశ్వాసులకి, ఈ రోజు ఉన్నవాళ్ళు దేనికి పనికిరారు. వాళ్ళ శ్రమల ఎదుట, వారి కష్టాలు ఎదుట, వారి నిందల అవమానాలు ఎదుట ఆచ్చెను తుమ్మితే ఎగిరిపోయే విశ్వాసులు. ఆచ్చెంటే దేవుని కొరకు శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు నీకు రావాలి. అవి వస్తేనే నువ్వు మహిమగా మార్చబడతావు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి నీకు ఈ నిందలు? ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? ఎందుకు వేయబడ్డాయి ఈ సంఖ్యలో? ఎందుకు పోతున్నావు జైలు కంటే? ఆయన కొరకు. అదే ఆ అమ్మాయిని గెలికి, ఈ అబ్బాయిని గెలికి, అది అక్కడ దొంగతనం చేసి, ఇక్కడ పేకాటాడి, ఆడ కోడి పందెలాడి, ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేసి ఏడబడ్డాడంటారా అంటే జైల్లో పడ్డాడు. ఇలాంటి నిందలు ఈ రోజు వస్తున్నాయి క్రైస్తవులకి. ఆ రోజు ఎందుకు వెళ్ళి వచ్చాడు జైలు కంటే? దేవుని కొరకు. ఎవరి కొరకు? సువార్త కొరకు, వాక్యం కోసం, సత్యం కొరకు. అలాంటి నిందలు రావాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను, ఆ హేతువును బట్టి ఈ శ్రమని అనుభవిస్తున్నాను కానీ నేను సిగ్గుపడను. రోమాపత్రిక 1:17 అంటాడు కదా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను, సువార్తను గూర్చి సిగ్గుపడి వాడను గాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి ఎత్తి చెప్పండి. చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పాలి గట్టిగా. ఏమని రాయబడింది అక్కడ? సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి అమ్మా. వాక్యం గురించి సిగ్గుపడవచ్చా? దేవుని యొక్క వాక్యం ఎలా ఉందమ్మా? ఇదిగో ఇద్దీసేయమ్మా, అద్దీసేయమ్మా, సహోదరుడా, సహోదరి, వాక్యములు ఎలా ఉంది? ఇద్దీసే, అద్దీసే అంటే మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా కులస్తులు ఒప్పుకోవట్లేదండి, మా వాళ్ళు ఇట్లా అన్నారండి, అట్లా అన్నారండి. సిగ్గుపడుతున్నావుగా వాక్యం కోసం? వాక్యం కొరకు సిగ్గుపడకూడదు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. సువార్తను గురించి సిగ్గుపడకూడదు. దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడటానికి ఆ ధైర్యం నీలో ఎప్పుడైతే ఉంటుందో, అలాంటి సమయంలో దేవుడు నేను బలమైన సాధనముగా, ఆయుధముగా దేవుడు వాడుకుంటాడు. నీలో బలహీనత చూడడు, నీలో బలహీనత దేవుడు చూడడు. ఖచ్చితమైన మనిషి దేని కొరకని తెగించుకుంటాడు అని నా దేవుడు నీలో గుర్తించగలిగితే కొద్ది రోజులు నీ స్థాయి ఎక్కడ పోద్దో తెలియదు. అర్థమైందా? సువార్త కొరకు, వాక్యం కొరకు సిగ్గుపడి, మనుషులకు లోబడి, వాక్యాన్ని మీరిపోయి ఇష్టానుసారంగా మనుషులకు నచ్చినట్టుగా, వారికి నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళందరూ ఇంకా అడుగులోనే ఉంటారు, కింద అక్కడే. వాళ్ళు లేచేది లేదు, పాడలేదు. ఇక దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలిగిన వాడిని ఒకే రోజు దేవుడు దావీదుని లేపినట్టు లేపుతాడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకే రోజు ఎవరిని? దానియేలుని లేపినట్టు లేపుతాడు పైకి. ఒకే రోజు యోసేపుని లేపినట్టు లేపుతాడు పైకి. వీళ్ళందరూ ఒక్కరోజే లేచారండి పైకి. దావీదు ఒక్కరోజే పైకి లేచిపోయాడు.
సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. ఒక్క కలభావం చెప్పాడు, యోసేపు లేచిపోయాడు ప్రధానమంత్రి స్థానానికి. ఒక కలభావం చెప్పాడు, దానియేలు లేచాడు పైకి. అందరికంటే 120 సంస్థానాలలో ఉన్న 120 మంది అధికారుల కంటే పై స్థాయికి వెళ్ళిపోయాడు. దాని స్తోత్రం కలుగును కాక. ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, సువార్తను గురించి నేను ఏం పడేవాడిని కాదో, సిగ్గుపడకూడదు. దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి ఎందుకు సిగ్గు? దేవుని యొక్క వాక్యం బోధించడానికి ఎందుకు సిగ్గు? వాళ్ళు వింటారో లేరో అన్న, వినరేమోనన్న దేవుడి మాటలు చెబితే. లేకపోతే నీ సుత్తి అంత చెప్పు, వింటారు బాగా. దేవుని స్తోత్రం. కొంతమంది ఈల సుత్తే ఎక్కువైపోయింది. అర్థమైందా? అక్కాయ్ నాకు ఒక కొడుకు, నాకు ఒక కోళ్ళం, నాకు కూతురు, నాకు ఒక అల్లుడు. వాళ్ళకే మన చందన బ్రదర్స్కి 4 చీరలు తెచ్చా, అబ్బాయికి 4 ప్యాంట్లు 4 పంచీలు తెచ్చా. తర్వాత అబ్బాయి ఏమో అమెరికాలో చదువుతున్నాడు, అమ్మాయి ఏమో ఇంగ్లాండ్లో చదువుతుంది. ఈ సుత్తే చెబితే గంటనే అంటారు. దేవుని స్తోత్రం. కానీ ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? దేవుని సువార్త చెప్పాలి. ఇప్పుడు చూడండి ఎడ తయారయ్యాడు తిమోతి. జైలుకి కూడా వెళ్ళి రాగలిగినంత ధైర్యాన్ని దేవుడు అతనికి. ప్రారంభంలో ఎవరు అతను? ప్రారంభంలో గిద్యోని ఎవరు? గిద్యోనుని దేవుడు బలపరిచి ఒక గొప్ప సైన్యం మీద జయమిచ్చాడు. తిమోతి పిరికివాడైతే పిరికితనము నుండి దేవుడు విడిపించి, ఆ పిరికితనం లేక భయమనే ఆ బలహీనతలో అతన్ని ధైర్యపరిచి బలపరిచి దేవుని కొరకు జైలుకి వెళ్ళి రాగలిగినంత ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు పిరికోడా తిమోతి? ఇప్పుడు పిరికోడా? స్టార్టింగ్లో యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత గిద్యోని ఇప్పుడు పిరికోడా? కానీ స్టార్టింగ్లో పిరికోడు. ఈరోజు దేవుడు పిరికి తనముతో భయముతో బ్రతుకుతున్న మీ అందరినీ గిద్యోని వలె తిమోతి వలె మార్చాలనుకుంటున్నాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎవరి వలె మార్చాలనుకుంటున్నాడు? గిద్యోని వలె, తిమోతి వలె.